అందరికి ఏందబ్బా ఇవాళ అవతారం అంతా డిఫరెంట్ గా ఉంది అనుకుంటున్నారా? ఈ రోజు నా బర్త్డే. సో పూజ అయిపోయింది అమ్మ వాళ్ళతో, అన్ని అంటే పూజ అయిపోయింది, అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఇవాళ నేను వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. అసలు నా బర్త్డే రోజు అసలు ఎట్లుంటది, ఇంట్లో ఏదైనా స్పెషల్ ఉంటే, ఇంకోటి అందరూ నాకు ఏమేమి గిఫ్ట్లు ఇచ్చినారు అనేది కూడా నేను ఈ వ్లాగ్లో చెప్తా. మా వారు ఏమిచ్చారు, మా మమ్మీ డాడీ ఏమిచ్చారు, మా తమ్ముడు ఏమిచ్చాడు అని చెప్పి ఈ వ్లాగ్లో అది కూడా చెప్తా. ఇంకో విషయం ఏంటంటే, ఇది చాలా రోజులుగా అసలు మా డాడీనే చూపిస్తలేరు, మీ డాడీని చూపిస్తలేరు, చూపించచ్చు కదా అని చెప్పి అడుగుతా అన్నారు కదా. ఈ రోజు నేను మా డాడీని చూపిస్తా, దాంతోపాటు మా డాడీతో మాట్లాడించేదానికి కూడా ట్రై చేస్తా. అంటే నేనంటే మస్తు వాగుడుకాయ, కానీ మా డాడీ కొంచెం కెమెరా ముందుకు వచ్చి అంతగా మాట్లాడలేరు. అయినప్పటికీ నార్మల్గా చూపిస్తా మీకు కంపల్సరీ. ఈరోజు కంప్లీట్ ఫ్యామిలీ వ్లాగ్, ఇది కంప్లీట్గా డే మొత్తం వ్లాగ్ అనేది ఎట్లుంటుంది అనేది ఇవాళ మీతో షేర్ చేసుకుంటా. వ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. మంచిగా పెట్టిలే, ఎట్లా పెడితే అట్లా. నోట్లో నాకంటే చిన్న పిల్లలు ఇట్లా కాదు. నువ్వు సరదాగా ఆవేశం చెప్తున్నాను, నన్ను దాచబెట్టకు. ఇప్పుడు నేను మా డాడీ దగ్గరకు వచ్చా. ఇంతసేపు మా డాడీ మస్తు నార్మల్గా, మస్తు ఫ్రీగా నన్ను మస్తు పంచులేస్తాడు, మా తమ్ముడిని ఇంకా ఎక్కువ పంచులేస్తాడు, మా మమ్మీని అయితే టూ మచ్గా పంచులేస్తాడు. ఇప్పుడు నేను మా డాడీ ముందుకి ఇట్లా కెమెరా పెట్టంగానే మా డాడీ ఫిక్స్ అయిపోతాడు. ఈ అలవాటు మామూలుగా సినిమా హీరో జగపతి బాబు ఉన్నారు కదా, ఆ హీరోకి ఏంటంటే కెమెరా పెట్టగానే డాన్స్ ఇట్లా టైట్ అయిపోయినట్టు వస్తుందంట, అంటే సిగ్గుకి. అట్లా మా డాడీ కూడా అంతే. డాడీ ఏమన్నా చెప్పుడాడు మన వాళ్ళకి, నా గురించి ఏమన్నా చెప్పుడాడు. డాడీ ఇక్కడ చూడంగా సిగ్గుపడతాడు. మమ్మీ ఏం సిగ్గుపడకు డాడీ, నాతో ఈరోజు వచ్చి కూర్చో మమ్మీ. ఈరోజు పొద్దున ఏం చెప్పిండు తెలుసా, మేమిద్దరం నేను నా బిడ్డ మాట్లాడుకుంటా ఉన్నాం. మమ్మీ వర్షం పడేటట్టుంది, చల్లగా అవుతుంది, ఇట్లా ఎండ వస్తుంది, ఇట్లా అని. అయితే అంటున్నాడు నా ఫస్ట్ బిడ్డ అయితే దేవత పుట్టినరోజు ఈరోజు, అందుకే వాతావరణం ఎట్లుంది అన్నాడు రాముడు. అమ్మ పల్లె అంటున్నావు అంటే మరి ప్రేమ ఫస్ట్ బిడ్డగా ప్రేమ ఉండదా అని అంటున్నాడు. మా డాడీ కెమెరా లేకపోతే అవన్నీ మాటలు మస్తు చెప్తాడు, మాట్లాడతాడు, కానీ కెమెరా నాగానే మాట్లాడు. ఇంకా అంతే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. నేను బాబు ఎట్లా మస్తు సెటైర్లు వేస్తారో వాళ్ళ నాన్న నుంచి వచ్చిన వాడికి సెటైర్. నేను పోలిక సేమ్ మా డాడీ లాగానే ఉన్నా కదా, సేమ్ యాస్టీస్ ఉంటా. మాత్రం రాముడు ఏం కాదు, కానీ ఇంట్లో ఉంటే మస్తుగా అవుతాడు, ఇంకా బిజీ ఉంటాడు కదా అట్లా. ఇంకా మగవాళ్ళు డాడీ ఈ రోజు వెళ్ళలేవు డాడీ, నా కోసమే కదా డాడీ, సీరియస్ గా ఇది నా కోసమే. ఈ రోజు బిజీ ఉన్నా కూడా వెళ్ళకుండా ఈ రోజు ఫ్యామిలీ టైం అందరం కలిసి ఉండాలి అని అనుకున్నాను. అయితే ఇంకా సెలబ్రేషన్స్ స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే మా మనమరాలు వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు జస్ట్ ఆశీర్వాదం మాత్రం ఇచ్చినాం. ఆశీర్వాదం ఇచ్చింది, ఇంకా దసేపు అయితే మా డాడీ పోయి మూటలు పట్టుకొస్తాను.
నెక్స్ట్ వ్లాగ్ ఉంటుంది చూసేయండి. ఫైనల్గా ఇన్ని రోజులకి నేను మా డాడీని మాట్లాడి ఇయ్యగలిగిన, ఇంకా కంటిన్యూస్గా మాట్లాడిస్తా. బాయ్. ఇంతసేపు మా మమ్మీ డాడీ మాట్లాడింది చూసిరు కదా. ఇప్పుడు మా తమ్ముడు మంకీ గాడి దగ్గరికి వెళ్తున్నా. నార్మల్గా వాడు అసలు ఎంత బాగుంటాడు తెలుసా, ఫుల్ ఫన్ వేసుకుంటూ పంచులు వేసుకుంటూ. ఇది నేను కొత్తగా చెప్పని అవసరం లేదులే, వాడి ఛానల్లో మీకు తెలుసు కదా. ఇప్పుడు నా ఛానల్లో ఫస్ట్ టైం నా ఛానల్లో మా తమ్ముడితో మాట్లాడిస్తున్నా. ఫస్ట్ టైం నా ఛానల్లో మా తమ్ముడిని లైవ్లో అంటే ఇట్లా మాట్లాడుతూ కనిపిస్తున్నా. ఏం రా ముషి ముషి నవ్వులు నవ్వుతున్నావు. ఎప్పుడు చాలాసార్లు మాట్లాడించినావు. ఏడా ఏ దాంట్లో లేడు. ఒక రోజు ఫస్ట్ వీడియో ఏంది, నా బర్త్డే రోజు ఏదో పెట్టినావుగా. నీ బర్త్డే రోజా? నా బర్త్డే రోజు నీ దాంట్లోనే పెట్టింది, ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నావు. ఏడనా? సరే గానీ నేను ఇప్పుడు స్టోరీ చెప్తా. ఇట్లా పెడదన్నా. సరే గానీ నేను స్టోరీ చెప్తా. మంచిగా వస్తుంది మమ్మీది. అయితే ఇన్ని రోజులు ఎందుకు కనవలేదు తెలుసా? గంటల సేపు నేను అడుగుతుండే, అరే ఒక్కసారి రారా, ఒక్కసారి కనబడరా, ఒక్కసారి మాట్లాడరా అంటే ఏ రోజు నా ఫోన్ లో కనబడలే. ఆడ ఎప్పుడైతే ఛానల్ పెట్టి మంచిగా అల్ల మాత్రం కనిపిస్తున్నాడు. ఇప్పుడు కూడా మా అక్క ఇట్లా స్క్రిప్ట్ చేస్తారా ఆడ కూర్చో, ఏం తెలియనట్టు కెమెరా పట్టుకొని వస్తా మాట్లాడని చెప్పింది. మా అక్కకి విజ్ చేయాలంట, మా అక్క బర్త్డే అంటే ఈరోజు. మీరు విజ్ చేయండి, నేను ఎట్లా విజ్ చేయాలి? ఈడెట్లా విజ్ చేయడు అని అనుకుంటున్నారా? రాత్రి 12 కి మెసేజ్ ఎట్లా పెట్టినావురా మరి? అది బలవంతం ఇంకా, బలం చెప్పింది. ఇది బిస్కెట్. మా అమ్మ ఏం చెప్పలే, ప్రతి ఇయర్ పెడతాడు. కొంచెం పార్టీకి డబ్బులు అవసరమైంది, అందుకని నైట్ అట్లా ఒక మెసేజ్ పడేసినావు. పొద్దున్న లేవగానే మా అక్క ఇంప్రెస్ అయిపోయి ఉంటది. అయినా నేనేంద్రా ఇచ్చేది, నువ్వు కదరా నాకు ఇయ్యాలి. నేను సంపాదిస్తున్నానా? అబ్బా సంపాదించేటప్పుడు ₹1,00,000 సంపాదిస్తున్నాడు. ఈసారి యూట్యూబ్ ఇన్కమ్ ఎంత నెక్స్ట్ వీడియోలో అడుగురి. ఏది నాకే 1,00,000 వచ్చిందంటే నీకు 8 లక్షల మంది అంటే నీకెంత వస్తుంది? ఒక విషయం చెప్పనా ఇక్కడ లాజిక్. వీడి దానికి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి లాంగ్ వీడియోకి, నా దానికి వస్తలేవు. వ్యూస్ ఎక్కువ వచ్చుడు వల్ల లక్షలు సంపాదిస్తున్నాడు వీడు. అయినా కూడా అక్కకి తులం బంగారు తెద్దాం 40-50 వేలు అని చెప్పి. ఏది బీర్వానా? ఎండకు పట్టుకపోయినావు. అది కాదు, 30,000 పెట్టి బీరా కొనుక్కుంది నాతో, మళ్ళీ ఏమని ఇప్పిస్తున్నావు అంటది. అది తెలివితేటలు వాడేం తెలుసా? బీర్వా అయితే 20-30 వేలకు వస్తుంది, బంగారు అయితే 50-60-70 వేలు అవుతుంది. మా అక్కతో నైస్ గా అడక్క ముందే బీర్వాని ఇప్పించేద్దామని ఫిక్స్ అయ్యిండు. ఈ తెలివి నాకు తెలియదా రా, మస్తు దేడిశారు గాడివి. సరే కానీ డాడీతో కూడా మాట్లాడించినట్టు మాట్లాడించిన. మమ్మీ నువ్వు ఇద్దరు కలిసి మధ్యలో కూర్చోబెట్టుకుని డాడీని పిసికేసి పక్కన నుంచి చూసినావు కదరా. అవును, డాడీకి ఎంత కష్టం వచ్చింది. వచ్చిందరా నాయన దీని బర్త్డే అనుకుంటున్నా. డాడీ ఏమనుకోడు కానీ ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా. నాకు వచ్చిన ఒకటి రాకపోయినా పెద్ద ఏముండదా? అది కాదు, నా దాంట్లో ఇంతవరకు కనవడలేదురా నువ్వు. నాకే ఫస్ట్ థింగ్ నాకు హ్యాపీ ఉంది మన వాళ్ళ కంటే. ఎందుకు? నీకు ఫ్యాన్స్ ఎక్కువ కదా, నీ ఫ్యాన్స్ అందరు నా కాడికి వస్తారని చూస్తారని. నీ వల్ల పోయేటట్టు ఎక్కువ నవ్వకు. నువ్వు స్నానం చేసినావా బర్త్డే రోజు అన్నా? మంచిగా తల స్నానం చేసినారా? నా ఫేస్ ఇంత నిగనిగలాడుతుంది కనిపిస్తలే? అనిపిస్తుంది, అందుకే అడిగిన. చెమటతో నిగనిగలాడుతుందా స్నానంతో? నానా నేను ముఖం కూడా కడగలే. నిజమా? ముట్టు పెడతానా కడగకపోతే? పెట్టవు మరి, అబద్ధం ఎందుకు చెప్తున్నావు? సరే గాని ఏంది ఇందాకేమో స్కెచ్ గిచ్చు అన్నావు, ఏంది? చెప్పినావుగా అడుగుసారా ఏం తెలియనట్టు. నేను వస్తా కెమెరా. అది కాదు, పార్టీయో ఏదో అన్నావుగా. 2,000 నేను ఇయ్యాలి నీకు. 2,000 ఇయ్యక్క మంచిగా ఫ్రెండ్స్ తోని. ఫ్రెండ్స్ అడిగినారు ₹1,00,000 కట్ట పక్కకి వేసుకున్నావా? మమ్మీకి ఇచ్చినావా? అవి మమ్మీ వింటాను, నాకు సంబంధం లేదు. నీ బర్త్డే కాబట్టి నువ్వు ఇయ్యాలి. అబ్బా ఎవరితో రా పోయేది? ఒక ఫ్రెండ్ ఏమో కుకట్పల్లిలో సెటిల్ అయిపోయిండు, ఇంకో ఫ్రెండ్ ఏమో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయిండు, ఇంకో ఫ్రెండ్ ఏమో వాడి పాటికి వాడు బిజీగా ఉన్నాడు. ఎస్కే నీ పేరే చెప్తున్నా. ఖుషి అయింగా? ఎవరు? అది కాదు ఫ్రెండ్స్. ఓకే, అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలే, అందరు అమ్మాయిలే. ఇదైతే బిస్కెటే, ఎగిరిపోతారు రే మీకున్న లేడీస్ ఫ్యాన్స్ అందరూ నువ్వు ఈ మాట అన్నావంటే. మరి లేదంటే నీకు తెలియదా అమ్మాయిలా అబ్బాయిలా అంటావు? నాకు తెలుసు. నా తమ్ముడు చూడనీక కృష్ణుడు అని మొదట్లో నేను కూడా అనుకున్నా గానీ
తర్వాత స్లోగా తెలిసింది వీడు రాముడు అని. ఆ నవ్వు చూసిరా ఎందుకు తెలుసా? చాలే హ్యాపీగా సారీ ఆపేనా అయిపోయింది. నువ్వు ఇచ్చిన 2000కి ఇంతకంటే ఎక్కువ మాట్లాడతారా? 2000 ఇస్తే మాట్లాడన్నది మా అక్క కాబట్టి చూసిరా ఎట్లా అంటున్నాడో మా తమ్ముడు. 2000 ఇస్తే మాట్లాడన్నా అంట దొంగ మొహమ్మోడు. ఇంకా కొంచెం సేపు పెడితే ఇంకేమి ఎక్కువ నా మీద చాడీలు చెప్తాడు అని చెప్పి తీసేసిన. అట్లుంటది మా ఇద్దరి కాన్వర్జేషన్. ఇంట్లో ఎవరి ఇంట్లో అయినా అక్క తమ్ముడు ఇట్లనే ఉంటారు కదా, చాలా మంది రిలేట్ అవుతారు ఈ విషయానికి. ఇంకెక్కువ నా మీద ఏడిపిస్తూ ఉంటాడు. ఇంకంతే నేను వాడు ఇట్లా నాకైతే మస్తు హ్యాపీ ఉంది తెలుసా. ఎందుకంటే నా బర్త్డేలో ఇదే స్పెషల్. మా డాడీ కనిపించి మాట్లాడడము, మా తమ్ముడు కూడా ఇంతవరకు నా ఏ వీడియోస్లో వాడు అసలు కనబడలేదు, మాట్లాడలేదు. కనబడడం అంటే ఏదో ఇట్లా వాడిని చూపించి నేను వాయిస్ ఓవర్లు ఇచ్చుంటా, అది కూడా 1-2 వీడియోస్లో ఉంటుంది. ఏటిల్లో ఇట్లా లైవ్లో మాట్లాడడం అయితే లేదు. వాడి ఛానల్లో మాత్రం ఫుల్ మాట్లాడతాడు. ఇవాళ నాకు అది మస్తు హ్యాపీ అనిపించింది. నా బర్త్డేలో ఇవే స్పెషల్ హైలైట్ థింగ్స్ అనమాట. అది కాదు మస్తు సంపాదించుకుంటున్నావు. ఇప్పుడు కూడా అక్క పైసనే సంపాదించేటప్పుడు కూడా అది కాదు రివర్స్ పోయి 1 తులం ఉంగరం తీసుకురా. అబ్బా వీరు అడుగుతున్నా అని చెప్పి తెలివి ఏం చేసిండు తెలుసా, తక్కువ అయిపోతుంది అని చెప్పి అది చేసిండు. ఎక్కడ తులం బంగారు అడుగుతుందో అని. ఇద్దరు హ్యాపీ బర్త్డే చెప్పండి అక్కడికి. ఎందుకు ఎప్పుడు రాడుగా అమ్మా, బర్త్డే రోజు అన్నా కనిపిస్తాడు అని చెప్పుకోండి. చెప్పు అక్కడ వీడియో తీసాడు మా తమ్ముడు. పట్టుకో మీ డాడీని గట్టిగా పట్టుకో. ఇక ఇట్లా పట్టుకోవా గట్టిగా. ఓకేనా? చూసిరా బట్టలు చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఇంతే రియాలిటీ అనేది ఇట్లనే ఉంటది. ఆ బట్టలు వేసుకొని నేను ఈ కిచెన్ లో ఉబ్బరానికి ఎక్కువసేపు వండలేను. సో కంఫర్ట్ గా నా కంఫర్ట్ డ్రెస్సెస్ లోకి వచ్చేసిన. అందుకే పండగలప్పుడు కూడా నేను చీర కట్టుకోకపోవడానికి వాటికి కారణం ఏంటంటే ఇంటి పని అంతా మెయిడ్ లాంటి వాళ్ళు ఎవరు రారు కదా, అన్ని నేనే కదా చేసుకునేది. సో దాని వల్ల మనకి కంఫర్ట్ నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. అందులో పిల్లలు ఉన్న అమ్మలకి ఉరుకులు పరుగులు ఎక్కువ ఉంటది. అయితే నేను చెప్పినా కదా మీకు మా డాడీ మూటలు తెస్తాడని, తెచ్చేసిండు. ఏమేమి తెచ్చిండు తెలుసా? ఇదిగోండి, ఇది కాళ్ళు, ఇక్కడ వచ్చేసి మటన్, బోన్లెస్ మటన్ తీసుకొచ్చిండు మా వారి కోసం అనుకుంటా. ఇక్కడ మా అందరి కోసం చికెన్ స్కిన్ తో కాల్చింది. ఇంక ఇప్పుడు ఈ వంట అనేది ప్రాసెస్ అయిపోతుంది. అంటే మా మమ్మీ కుక్ చేస్తారు, నేను ఏదో అందిస్తూ ఇట్లా చేస్తా. ఫైనల్ గా అయిన తర్వాత మీకు చూపిస్తా అన్ని ఎట్లున్నాయి అన్నది. బయటికి వెళ్ళి తినచ్చు కదా అని మీరు అంటారు. నిజానికి బయటికి వెళ్తుండే రెస్టారెంట్ కి, కాకపోతే ఇంట్లో పిల్లలు లేరు. వాళ్ళు లేకుండా మేము అట్లా వెళ్ళము. అంటే వాళ్ళు ఎంజాయ్ చేయకుండా మనమే ఎంజాయ్ చేస్తే అదేముంది ప్రేమ అని వాడు తెచ్చి వండుకున్నాం అనుకోండి, హ్యాపీగా వాళ్ళు వచ్చాక కూడా వాళ్ళు బాగా తింటారు, ఎంజాయ్ చేస్తారు. అదే అనమాట ఇప్పుడు వరకు అయితే ప్లాన్. చూద్దాం ఇంకా కంటిన్యూ ఏమవుతుందో. ఏందబ్బా మళ్ళా ఈ బట్టల్లో ప్రత్యక్షమైన అనుకుంటున్నారా? మా మమ్మీ నన్ను తిట్టకుండా నేను ఉంటే నువ్వు వండుతావా ఇప్పుడు వచ్చి కిచెన్ లోకి, నడుపో పోయి బట్టలు వేసేసుకోపో అని చెప్పి తిట్టి నన్ను బయటికి నెట్టి నాదింత కూడా హెల్ప్ తీసుకోకుండా అన్ని వంటకాలు మా మమ్మీ వేసింది. ఫైనల్ గా ఎట్లా వచ్చినాయో చూస్తారా? వచ్చాయని చూపిస్తా. ఇదిగోండి మటన్ ఫ్రై, ఇక్కడేమో కాళ్ళ షోర్వా వేసింది. దీంట్లో సంగటి అంటే బాగుండేది కానీ చూస్తా ఇప్పుడు రాత్రిరా అనేది. ఇక్కడేమో చికెన్ కూర మస్తు స్పైసీగా వేసింది, ఇంకెప్పట్లాగే వైట్ అన్నమాట.
లంచ్ అయితే అదే వంటకాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అన్ని అమ్మ చేస్తుంది కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే చెయ్యడంతో పాటు అమ్మ ప్రేమని కూడా కలిపి చేస్తుంది కదా, అందుకని ఇంకా అందరం కలిసి కూర్చొని తినేస్తాము. తిన్నాక ప్లాన్ ఏంటంటే ఏముంటది, కూర్చొని కాసేపు సంగేస్తాం. ఈలో పిల్లలు వస్తారు, వాళ్ళతోని సెలబ్రేషన్స్ చేసుకొని ల్యాండ్కి వెళ్తాం, అంతే. చూసారు కదా, ఇంకిప్పుడు ల్యాండ్కి వెళ్తున్నాము. తర్వాత ఒక వీడియో సర్ప్రైజింగ్ ఉంది. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. ఆ నెక్స్ట్ వీడియోని కంపల్సరీ చూడండి, ఎందుకంటే అందులో నాకు మా వారు అసలు ఏం గిఫ్ట్ ఇచ్చారు, అసలు ఏంది అనేది చెప్తాను. ఈ వీడియో తర్వాత ఆ వీడియో పోస్ట్ అవుతుంది. ఆ వీడియో కోసం కంపల్సరీ వెయిట్ చేయండి, చూడండి. అది తెలియాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. అప్పుడు పెట్టిన వెంటనే మీ అందరికీ తెలుస్తుంది. నేనైతే ఈ బర్త్డే సీరియస్గా నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఫ్యామిలీతో అసలు ఎంత బాగా స్పెండ్ చేస్తా తెలుసా. దాంతోపాటు 10 లక్షల మంది ఫ్యామిలీని నేను సంపాదించుకున్నా. ఇవాళ నాకు అసలు ఎన్ని ఫోన్ కాల్స్, ఎన్ని మెసేజెస్, అసలు నా ఇన్బాక్స్ ఓపెన్ చేస్తే, నా వాట్సాప్ ఓపెన్ చేస్తే ఫుల్ అంటే కంటిన్యూస్గా నాకు సౌండ్స్ వస్తూనే ఉన్నాయి, కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా కొంచెం ఇంట్లో అట్లిట్ల వల్ల కొంతమందితో మాట్లాడాను. ఆ తర్వాత ఫోన్ పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా తినడము, ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడము దానివల్ల. కానీ ఎంతమంది కాల్స్ చేశారు, ఎంతమంది మెసేజెస్ చేశారు, ఎంతమంది కామెంట్స్ చేశారు, ఎంతమంది విష్ చేశారు. మీ అందరి ప్రేమకి నేనైతే సీరియస్గా చాలా హ్యాపీ ఉన్నా. నా లైఫ్లో నేను ప్రతి సంవత్సరం ఏదో ఒకటి సాధించినా అని గొప్పగా ఫీల్ అవుతా ఉండే. ఈ సంవత్సరం నేను సాధించింది ఏందో తెలుసా, మీ అందరి ప్రేమని. లాస్ట్ ఇయర్ కూడా నాకు చాలామంది విష్ చేశారు. అయినప్పటికీ అది అప్పుడప్పుడే మొదలు, అప్పుడప్పుడే యూట్యూబ్లోకి రావడం, అప్పుడప్పుడే జనాలు నన్ను గుర్తుపట్టడం కొంచెం కొంచెం. ఇప్పుడు ఎంతమంది ఒక ఫ్యామిలీ మెంబర్గా ఓన్ చేసుకొని నాకు ఎంతమంది మాట్లాడారు ఇవాళ, ఎంతమంది నాకు వాట్సాప్లలో మెసేజ్లు చేశారు, ఎంతమంది కామెంట్స్లలో అసలు వీడియోస్కి కామెంట్స్లలో ఎంతమంది విష్ చేశారు, ఎంతమంది నా గురించి చెప్పారనేది నాకు అసలు చాలా అంటే చాలా హ్యాపీ. అసలు దీని గురించి మనము ఎక్కువ మాట్లాడలేమో, అసలు మాటలు లేవు నాకు దీని గురించి చెప్పడానికి. నేను మా పేరెంట్స్ గురించి, మా ఫ్యామిలీ గురించి ఎంత గొప్పగా అయితే చెప్తానో, మీ గురించి నేను ఇప్పుడు అంత గొప్పగా నా మనసులో అనుకుంటున్నా. నా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే అంత ప్రేమని ఇచ్చారు మీరందరూ కూడా నాకు. అది నాకు అసలు ఈరోజు అర్థమైంది తెలుసా. సీరియస్గా నాకు ఎప్పటి నుంచో మీ అందరూ సపోర్ట్ ఉండే, కానీ ఈరోజు నాకు మీ అందరి ప్రేమ కనిపించింది, అర్థమైంది. అంతే, దేనికైనా ఒక సందర్భం రావాలి. నేనైతే చాలా హ్యాపీ. ఈ వ్లాగ్లో చాలా కొత్తగా డాడీతో మాట్లాడిచ్చాను, ఫ్యామిలీ టైం చూపించాను, మా తమ్ముడితో మాట్లాడిచ్చాను. ఇప్పుడు ఇంకా ల్యాండ్కి వెళ్తున్నాము, పిల్లలు వచ్చారు, పిల్లల్ని తీసుకొని. వీళ్ళుంటేనేమో ఇక్కడ నేను యాడ్ చేస్తాను ఈ వీడియో తర్వాత. వీళ్ళు లేకపోతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను, ఎందుకంటే వీడియో కూడా చాలా లెంత్ అయిందని నేను అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ లెంత్ కాకపోతే అవి కూడా యాడ్ చేస్తా. నెక్స్ట్ కేక్ కటింగ్ అవన్నీ ఉన్నాయి, కాకపోతే చూద్దాం. డ్రెస్ నేను మళ్ళీ మార్చేసిన. అన్ని డ్రెస్సులు ఉన్నాయి కదా, ఒక్కొక్క డ్రెస్ వేస్తున్నా, ఇన్ని డ్రెస్సులు మారుస్తా ఉన్నా. సో నా బర్త్డే ఈ ఇయర్ అయితే ఇట్లా జరిగింది. ఇది నా ఎన్నో బర్త్డే అంటే 27th బర్త్డే. చిన్నదాన్ని అని చెప్పుకోవట్లే, ఎట్లా నన్ను చూసి 30-35 అన్నీ మీరు అనే బదులు కనీసం జెన్యూన్ది చెప్పుకుందామని. అయినా పర్లేదు, ఏదనుకున్నా నాకు ఇది లేదు అంటే తెలియాలని చెప్తున్నా అంతే. ఇది అన్నమాట వ్లాగ్. అసలు ఏం మాట్లాడానో నాకే అర్థం అవ్వట్లే. ఏదో వాగనైతే వాగేసిన, మీ అందరికీ నేను చెప్పాలనుకునే చెప్పేసిన, అదైతే చాలు, అంతే. బాయ్. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అట్లనే ఇంతమంది నాకు లవ్ చూపించే వాళ్ళకి నా జీవితంలో నేను మీకు ఏమీ చెప్పలేను, ఎప్పుడు నా ప్రేమని మీకు అందించడం తప్ప. బాయ్.